నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। మైక్ ఏది మనం పోరాదు లోపల కవరేజ్ పద్ధతి మరి ఎవరు నువ్వు తీస్తావా? అదే 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 దగ్గరికి తీయచ్చు ఇట్లా పోవచ్చు మరి మాట్లాడు మైకు స్వామి ఇక్కడికి వెళ్ళి మాట్లాడు రీ వాయిస్ తీస్తానే మీరు కొద్దిగా స్వామి మీరు కొద్దిగా పక్క జరగనా రాజేంద్ర స్వామి ఆనందన్న మైక్ ఇచ్చేసేయాలి మా లోపలికి పోకు మైక్ ఇచ్చే అనంతాచారి గారు కొంత వాయిస్ ఇవ్వండి అది ఆయన ఇగో చారి గారు వాయిస్ ఇవ్వండి ఇలా కార్యక్రమం అది వాయిస్ ఇవ్వండి ఇక మేము లోపలికి రారాదు అది మడి కట్టుకోవాలి అక్కడనే జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం శ్రీరాఘవం దశరథాత్మరమప్రమేయాపతిం ఆజానుబాహో రవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామ్యహం ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి। జై శ్రీరామ్। ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి ఉదయం 4 గంటల ప్రాంతంలో మన్యసూక్త 11 మన్యసూక్తాలతోని స్వామివారికి అభిషేకము, అష్టోత్తరము మరియు హనుమాన్ చాలీస దండకము, హారతి, తీర్థప్రసాదము ఉంటుంది। ఆ రోజు ఇవాళ మా పొద్దున కార్యక్రమం అయిపోయినది। ఇప్పుడు స్వామివారికి 9 గంటలకు ప్రత్యేకముగా అభిషేకం ఉపశక్తులతోని పంచసూక్తములతోని స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది। మరియు 11 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది। మరియు హనుమత్ జయంతి 12వ తారీఖు ఉన్నది కాబట్టి ఆ రోజున రథోత్సవము చాలా అద్భుతంగా ఉంటుంది। ఆ రోజున రథోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి। సార్ మాట్లాడు నువ్వు కృష్ణ మందిర్ వ్యవస్థాపకునివి మాట్లాడు రాజేంద్ర అన్న కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ కొంగు బంగారమై అందరి కోరికలు తీర్చే క్షేత్రముగా వెలువడుతున్న శ్రీ అగ్రహార క్షేత్రంలో సప్తమి శుక్రవారం మొదలుకొని పౌర్ణమి వరకు జయంతి దీక్ష, నవరాత్రి దీక్షలు ఉంటాయి। అందులో భాగంగా ఈరోజు శ్రీరామ నవమి కనుక ఉదయమే స్వామివారికి శాస్త్రానుసారంగా లోకానుసారంగా అందరి భక్తుల చేత కనులుండగా అభిషేకాలు, దేవతా అర్చనలు, యాగమంటపంలో సపరివార దేవతలకు కూడా అభిషేకం చేయడం జరిగింది। ఇప్పుడు నూతన వస్త్రాలంకార స్తపన మంటపంలో విచ్చేస్తున్న సీతారామచంద్ర స్వామి మూర్తులకు నానా విధంగా శాస్త్రోక్తంగా విధిపూర్వకంగా వస్త్రాలు ధరించి అలంకరణ ఉత్సవాలన్నీ కూడా జరిపించుకోవడానికి ముందుకోవడం జరుగుతుంది। అంతేకాకుండా రామాని విగ్రహ ధర్మానుమూర్తి రాముడు అనేటువంటి వాడు మానవుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి, వివాహం అంటే ఏంది, ధర్మం అంటే ఏంది, న్యాయం అంటే ఏంది, నీతి అంటే ఏంది, రాజ్యాన్ని పరిపాలన అంటే ఏంది, బుద్ధి అంటే ఏంది అని కూడా తెలిసినటువంటి వాడు రాముడు సమస్త ప్రజలకు నేర్పినటువంటి వాడే రాముడు। ఆయన రామావతారం, నారాయణమూర్తి రామావతారం। ఈ రామ 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 అంటే కలిదోషములో ఉన్నటువంటి యొక్క సమస్త పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాడు అంతా రామ 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 అంటే ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఈ నవమి నాడు పునర్వసి నక్షత్రయుక్తంగా
సీతామహాదేవిని వివాహం చేసుకోవడానికై ఇంత కాసేపట్లో ఇంకా వివాహమోత్సవం జరగడం ప్రారంభమవుతాయి కనుక భక్తులంతా కూడా ఇట్టి మహోత్తరపు విశేష కార్యక్రమంలో అగ్రాని క్షేత్రంలో జరిపించుతున్నటువంటి ఒక శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపుడు సీతారామచంద్ర స్వామి లోక కళ్యాణార్థం గ్రామ కళ్యాణార్థం జగత్ రక్షణార్థం భక్తజనుల కళ్యాణార్థం కూడా శ్రీరామనవమి సకల ఆనందోత్సవాల మధ్యలో సమస్త వేద మంత్ర సహితంగా ఈరోజు జరపడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో ప్రజలంతా కూడా పాల్గొని ఓ రామచంద్ర మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి సకాలంలో వర్షధాన్యాలను అందించి అందరినీ ఉద్యోగాలను వ్యాపారులను రైతులను చల్లగా సంక్షంగా కాపాడు తండ్రి రామయ్య అని అందరూ కూడా మనవి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతే మన యొక్క హైందవ హిందూ ధర్మ సంస్కృతి ప్రకారం శ్రీరామనామం చాలా గొప్ప పండుగ కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పండుగను చూసి ఆనందించి ఆ భగవంతుని కృపకు పాత్రలను కోరుకుంటున్నాము. జై హనుమాన్. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ శంకర భగవానికి జై. సీతారామచంద్ర భగవానికి జై. జై హనుమాన్. జై. Bye.